నమస్తే వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్. మన కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. ఈ నెంబర్కి మీకు ఎటువంటి సలహాలు సంప్రదింపులు యునాని వైద్యంలో కావాలంటే తప్పకుండా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి, మెసేజ్ పెట్టండి, లేదంటే కనుక ఫోన్ చేయండి. వాటికి మీకు నెక్స్ట్ మన ఇలా ఎపిసోడ్స్లో మేము ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంటుంది. సో మన ఈరోజు క్వశ్చన్ ఏంటి అంటే కనుక, అఫ్ కోర్స్ చాలామంది అడిగారు ఈ క్వశ్చన్, అందుకని ఆ క్వశ్చన్ తీసుకుంటున్నాము. డయాబెటీస్లో కొంతమంది మేము 10 ఏళ్ల నుంచి వాడుతున్నాము, 20 ఏళ్ల నుంచి వాడుతున్నాము, 40 ఏళ్ల నుంచి వాడుతున్నాము అన్నట్టు వాళ్ళు ఎవరైతే ఉన్నారో పేషెంట్స్, వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఈ మెడిసిన్ నుంచి యునాని వైద్యంలోకి కన్వర్ట్ కావాలంటే ఎలా అని అడుగుతున్నారు. వెరీ గుడ్ క్వశ్చన్. యునాని వైద్యంలో డయాబెటీస్ యొక్క కంట్రోలింగ్ ఇవన్నీ కూడాను డిఫరెంట్గా ఉంటాయి. అంటే యూజువల్గా ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ మెడిసిన్లో మీరు ఏంటంటే ట్యాబ్లెట్లు వేసుకొని వాళ్ళకి కావాల్సినవన్నీ తినేయడం జరుగుతూ ఉంటుంది అక్కడ. అలా ఇక్కడ జరగదు, అలా ఇక్కడ కుదరదు. మీకు మెడిసిన్స్ ఏవైతే ఇస్తామో మేము అవన్నీ మీరు వాడుతున్న ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో స్టార్టింగ్లో వాటితో ఇంగ్లీష్ మెడిసిన్ వదిలించుకోవడానికి యునాని మెడిసిన్ స్టార్ట్ చేయండి. యునాని మెడిసిన్ వదిలించుకోవడానికి డైట్ అండ్ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేయాలి. అంతేకాని జీవితాంతం మందులు మింగుతూ ఉంటాము అంటే కనుక, ఆల్రెడీ అంతకుముందు ఎపిసోడ్స్లో కూడా చెప్పాను నేను, ఓ పక్క అడవులు తగ్గిపోతున్నాయి, ఇంకో పక్క మూలికలు తగ్గిపోతున్నాయి, కిలోలు మందులు మొత్తం మీ పొట్టలోకి వెళ్ళాలి అంటే కనుక మేబీ నెక్స్ట్ జనరేషన్స్కి అసలు మూలికలే మిగలవేమో, మొత్తం మనమే తినేస్తామేమో. అందుకని అలా కాకుండా ఉండాలి అంటే కనుక, అండ్ ఇంకోటి ఏంటంటే అది ఇంగ్లీష్ వైద్యమైనా సరే, యునాని వైద్యమైనా సరే, ఏ వైద్యంలో అయినా సరే మందుల్ని ఎంత తక్కువ వాడితే అంత మంచిది. మీ డైట్ మీద, లైఫ్ స్టైల్ మీద ఎంత మీరు జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటారో అంత బెటర్గా మీ ఆరోగ్యం అన్నది ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక డయాబెటిక్ పేషెంట్స్ ఎంతమంది అయితే ఉన్నారో, డయాబెటీస్ అన్నది అసలు వ్యాధే కాదు. వ్యాధి కానప్పుడు దాని క్యూర్ ఎక్కడ ఉంటుంది? సో క్యూర్ కూడా ఉండదు. డయాబెటీస్ అన్నది కేవలం ఒక డిజార్డర్ మాత్రమే. సో దాన్ని ఆర్డర్లో పెట్టినంత వరకు మాత్రమే అది కరెక్ట్గా ఉంటుంది. మీరు ఏ రోజు డిసిప్లిన్ తప్పుతారో ఆ రోజు ఈవెన్ వ్యాధి కూడా మీకు డిజార్డర్ అయిపోతుంటుంది అనమాట. సో అలా అవ్వకుండా ఉండాలి అంటే కనుక అన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే, మీరు ఏదైతే మీ ఆహారపు అలవాట్లు ఉన్నాయో వాటిని మార్చుకోవాలి. మీ యొక్క లైఫ్ స్టైల్ అంటే నిద్రపోయే ఏదైతే సమయాలు ఉన్నాయో వాటిని కూడా మార్చుకోవాలి. అంటే యూజువల్గా ఈ రోజుల్లో అందరూ ఏం చేస్తున్నారంటే రాత్రి 11, 12 దాటితే కానీ నిద్రపోవట్లేదు. అసలు యాక్చువల్గా చెప్పాలి అంటే కనుక ఈవెన్ నేను ఒక ఇంటర్వ్యూ డిస్కవరీ ఛానల్లో కూడా ఏదైతే ఇంటర్వ్యూ తీసుకున్నారో దాంట్లో కూడా నేను అదే చెప్పాను. ఒకప్పుడు ఎలా ఉండిందంటే పరిస్థితి, కేవలం వృద్ధులు ఎవరైతే బాగా అన్నీ ఆ మెడిసిన్ ఈ మెడిసిన్ అన్నీ వాడిన తర్వాత ఇక వాళ్ళకి ఏది కుదరలేదు, ఇది కూడా ట్రై చేద్దామని యునాని మెడిసిన్కి వచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు. బట్ నా 20 ఏళ్ళ దాటిన ఈ ప్రాక్టీస్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు యంగ్స్టర్స్ డైరెక్ట్గా యునాని మెడిసిన్కి వస్తున్నారు. అంటే అందరూ కూడాను ఫస్ట్ యునాని మెడిసిన్కి ప్రిఫర్ చేస్తున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు అదర్ మెడికేషన్స్. సో ఇలా ఎవరైతే యంగ్స్టర్స్ మా దగ్గరకు వస్తున్నారో వాళ్ళ పేరెంట్స్కి డయాబెటీస్ ఉండి, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి డయాబెటీస్ ఉంది, మేము ఎలా ఈ డయాబెటీస్ నుంచి తప్పించుకోవాలి అని చెప్పి అడుగుతూ కూడా మా దగ్గరికి యంగ్స్టర్స్ వస్తున్నారు. సో ఐ రియలీ అప్రిషియేట్ దట్. అండ్ చాలా మంచి స్పందన ఇది. తప్పకుండా అందరూ కూడాను యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మేము చెప్పేది ఒకటే, రాత్రి 8:30 కల్లా పడుకోండి అని మేము ఎప్పుడైతే చెప్తున్నామో వాళ్ళకి, వాళ్ళు ఒకటే అంటున్నారు, మా పేరెంట్స్ 11కి 12కి పడుకుంటున్నారు, మా గ్రాండ్ పేరెంట్స్ 11, 12కి పడుకుంటున్నారు, మేము అదే బహుశా కామన్ ఇదేమో అన్నట్టుగా మా ఫ్రెండ్స్ సర్కిల్ అందరూ అంటున్నారు, కాబట్టి మేము కూడా అలాగే 12 తర్వాతే పడుకుంటున్నాం మేడం అని అంటున్నారు వాళ్ళు. అంటే ఇగ్నోరెన్స్, పాపం వాళ్ళ తెలియక కూడాను చాలామంది ఇలా 11, 12 వరకు మెలకుగా ఉంటున్నారు అనమాట. తెలుసుకున్న తర్వాత చాలా మటుకు ఎంతమంది అయితే పేషెంట్స్ వాళ్ళు యంగ్స్టర్స్ ఉన్నారో, మిడిల్ ఏజ్డ్ వాళ్ళు ఉన్నారో, మా దగ్గరికి వస్తున్న వాళ్ళందరూ కూడాను, ఈవెన్ చిన్నపిల్లలు కూడాను, వాళ్ళు రాత్రికి 8:30కి పడుకోవడం మొదలెడుతున్నారు అనమాట. సో ఎప్పుడైతే నైట్ 8:30కి పడుకొని మార్నింగ్ 3, 4 o'clock అలా లేస్తారో, లేచినప్పుడు ఏమవుతుందంటే ఆ సైకిల్ ఏదైతే ఉందో
ఆ సైకిల్ వల్ల వాళ్ళకి లోపల డీటాక్సిఫికేషన్ అన్నది జరుగుతుందనమాట. సో లివర్ వల్ల మెయిన్గా డయాబెటీస్ ఏదైతే వస్తూ ఉంటుందో, సో ఆ లివర్ అన్నది ఏం చేస్తుందంటే తనని తాను కరెక్ట్ చేసుకునే ఒక అవకాశం కూడా మనకు దొరుకుతుంది నైట్ 8:30కి పడుకోవడం వల్ల. సో ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు వాడుతున్న ఇంగ్లీష్ మెడిసిన్తో పాటు యునానీ మెడిసిన్ స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి షుగర్ లెవెల్స్ అన్నవి డౌన్ అవుతుంటాయి. సో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఏదైతే ఉందో అది కనుక ఇన్సులిన్ వాడుతున్న వాళ్ళు కనుక యునానీ మెడిసిన్ వాడినట్టయితే కనుక 120 కన్నా లోపలికి వచ్చినట్టయితే కనుక ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది దిగినట్టయితే కనుక కిందికి వెంటనే మీరు వాడుతున్న ఇన్సులిన్ని 2 యూనిట్స్ తగ్గించుకుంటూ రావాలి. అలా తగ్గించుకుంటూ వస్తే కనుక ఒకరోజు ఎలా వస్తుందంటే కంప్లీట్గా ఇన్సులిన్ అన్నదే ఆగిపోతుంది యునానీ వైద్యంలో. అలాగే నెక్స్ట్ ట్యాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్యాబ్లెట్స్వి తీసుకున్న వాళ్ళు కూడా 100 కన్నా లోపలికి కనుక అది వచ్చినట్టయితే కనుక ట్యాబ్లెట్స్ కూడా ఆపడం జరిగిపోతుంటుంది. అలా ఇంగ్లీష్ మెడిసిన్ పూర్తిగా వదిలిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ అది అలాగే 100 లోపలికి రావడం మొదలెడుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే యునానీ వైద్యం కూడా యునానీ ట్యాబ్లెట్స్ కూడా మేము తగ్గించడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇలా తగ్గించుకుంటూ పోయిన తర్వాత ఒకరోజు ఎలా వస్తుందంటే కంప్లీట్గా వాళ్ళకి అసలు ట్యాబ్లెట్సే ఉండవు డయాబెటీస్కి. ఓన్లీ డైట్ అండ్ లైఫ్ స్టైల్. సో డైట్లో ముఖ్యంగా యునానీ లిటరేచర్లో తర్వాత మేం ప్రాక్టికల్గా చూసింది ఏంటంటే ఎవరైతే రైస్కి బదులుగా గోధుమలకు బదులుగా బియ్యానికి బదులుగా ఎవరైతే జొన్నలు తింటున్నారో వాళ్ళకి డ్రాస్టికల్గా వాళ్ళ షుగర్ లెవెల్స్ అన్నవి కంట్రోల్లోకి వచ్చేస్తుంటాయి అన్నమాట. సో ఇలా కంట్రోల్లోకి రావాలి అంటే కనుక ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే జొన్నలు మాత్రమే తీసుకోండి. అంటే జొన్నలు అంటే ఇప్పుడు మామూలుగా బియ్యానికి బదులుగా జొన్నలు తీసుకోవచ్చు, లేదంటే బియ్యపు రవ్వకు బదులుగా జొన్న రవ్వ తీసుకోవచ్చు, లేదంటే బియ్య పిండికి బదులుగా జొన్న పిండి తీసుకోవచ్చు. తర్వాత ఏదైతే అటుకులు వాడుతుంటారో దానికి బదులుగా జొన్న అటుకులు వాడాలి. మరమరాలు ఏవైతే బియ్యపు మరమరాలు వాడుతుంటారో దానికి బదులుగా జొన్న పేలాలు వాడాలి. అంటే అన్నిటికీ అన్నీ మొత్తం ఉన్నాయన్నట్టే కదా జొన్నలకి. ఎన్నైతే మీకు ఫార్మ్స్ ఉన్నాయో బియ్యానికి సంబంధించి. ఇడ్లీ కూడా అంతే. 1 కప్పు మినపప్పుకి యూజువల్గా 3 కప్పులు మీరు బియ్యం వేసే బదులు 1 కప్పు మినపప్పుకి 3 కప్పులు జొన్నలు వేయాలి. అంతే. సో సింపుల్. దాన్నే మీరు రుబ్బి పెట్టుకున్నట్టయితే కనుక గట్టిగా రుబ్బి పెట్టుకుంటే కనుక ఇడ్లీలు అవుతాయి. దానిలో నీళ్ళు పోసి పలచగా చేస్తే కనుక దోశలు అవుతాయి. సో సింపుల్. ఇలా కనుక ఎవరైతే జొన్నలు కనుక సబ్స్టిట్యూట్ చేసినట్టయితే కనుక ఎంతమంది అయితే డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారో మళ్ళీ అలా అని జొన్నలు మాత్రమే, మళ్ళీ అలా అని మీరు కొర్రలు తర్వాత వేరే ఇతరత్ర ఏవైతే చిరుధాన్యాలు ఉన్నాయో అవి అన్నానికి బదులుగా తింటాను అంటే మాత్రం మంచిది కాదు. అవి రోజుకి కేవలం 1 చెంచా మాత్రమే, అది కూడా అంబలు చేసుకొని తాగాలి. మీరు ఏ బ్రేక్ఫాస్ట్లోనో లేదంటే కనుక ఈవెన్ లంచ్కైనా సరే మీరు అంబలు తాగి నేను ఉండగలను అంటే ఎవరి వారి యొక్క పనిని బట్టి వాళ్ళు ఫుడ్ తీసుకోవాలి. ఇప్పుడు అందరూ ఏమంటారు కాయ కష్టం చేసి మూటలు ఎత్తడం అన్నది ఉండదు కదా. కొంతమందికి అలా కాకుండా మామూలుగా ఏసీ రూమ్స్లో ఖాళీగా కూర్చునే వాళ్ళకి అలా కూర్చునే వాళ్ళకి పెద్దగా అవసరం లేదు కదా వాళ్ళకి. సో అందుకని వాళ్ళు ఏం చేయాలి అంటే అంబలి మాత్రమే తాగాలన్నమాట. సో అలా వాళ్ళు ఎవరైతే ఒక్క జొన్నలు తప్పించి మిగతా ఏ మిల్లెట్స్ అయినా సరే వాటిలన్నిటినీ కూడాను మీరు ఏం చేయాలంటే జావ రూపంలో మీరు 1 చెంచా తీసుకుంటే నష్టం లేదు. బట్ జొన్నలు మాత్రం బియ్యానికి బదులుగా మీరు జొన్నలు కూడా వండుకొని తినచ్చు. తిని దానిలోనే పచ్చడి, పప్పు, కూర, చారు మీరు దానిలో కలుపుకొని తినాలనుకుంటున్నారో అవన్నీ కూడాను తినచ్చు. అండ్ ముఖ్యంగా నాన్ వెజిటేరియన్స్ ఎవరైతే ఉంటారో డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళు ఫిష్ తప్పించి వేరే ఇంకొకటి ముట్టకూడదు. ఓన్లీ ఫిష్ మాత్రమే తినాలి. అది కూడా వారానికి 10 రోజులకు ఒకసారి తినాలి, కానీ రోజు తినడానికి వీల్లేదు. ఎగ్స్ కూడా వాళ్ళు తింటున్నారంటే ఓన్లీ బాయిల్డ్ ఎగ్ మాత్రమే, రోజుకొకటి మాత్రమే తీసుకోవాలి, కానీ వాళ్ళు రోజుకి 4-5 తీసుకోవడం అన్నది మంచిది కాదు. సో ఇలా ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళ డైట్ని కనుక వాళ్ళ లైఫ్ స్టైల్ని కనుక మార్చుకున్నట్టయితే కనుక అసలు ఇంగ్లీష్ మెడిసిన్స్ ఉండవు, యునానీ మెడిసిన్స్ కూడా ఉండవు. ముఖ్యంగా ఇన్సులిన్ తీసుకునే వాళ్ళందరూ కూడాను దయచేసి ఇలా చేయండి. అండ్ ప్రతిరోజు ఇన్సులిన్ తీసుకుంటున్న వాళ్ళు ప్రతిరోజు మానిటర్ చేసుకోవాలి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అండ్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ మర్చిపోకుండా. ఎవరైతే ట్యాబ్లెట్స్ వాడుతున్నారో వాళ్ళు వారానికి ఒకసారి గ్లూకోమీటర్తో ఓన్లీ 1 డ్రాప్ మాత్రమే బ్లడ్ తీసుకోవాలి, కానీ మాటికి ఇక్కడ గుచ్చకూడదు. డయాబెటిక్ పేషెంట్స్ అలా గుచ్చినందువల్ల కూడా వాళ్ళకి బ్లాక్స్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. సో దయచేసి అలాంటి పనులు చేయకండి. ఓన్లీ ఇలా చేసి
అవన్నీ కూడాను మానిటర్ చేసుకున్న షుగర్ లెవెల్స్ అన్నీ కూడాను యునాని డాక్టర్స్కి పంపించి ఎవ్రీ మంత్ వాళ్ళు ఆన్లైన్లో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కనుక చేసినట్టయితే కనుక మీకు డయాబెటీస్ అనేది చాలా సునాయాసంగా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.